ప్రిన్సెస్ తన పెళ్లి రోజున ఒక బ్యూటిఫుల్ డ్రెస్ వేసుకొని రెడీ అవుతూ ఉంటుంది. అప్పుడే ఆ సర్వెంట్స్ తన డ్రెస్ లోపల ఒక కత్తిని కూడా పెడతారు. అంటే ఏమైనా ఎమర్జెన్సీ సిట్యుయేషన్ వస్తే యూజ్‌ఫుల్ అవుతుంది అని చెప్పి. దాని తర్వాత మన ప్రిన్సెస్ అయితే పెళ్లి చేసుకోవడానికి వెళ్తుంది. ఇంకా ప్రిన్స్ కూడా వచ్చి తన్ని పెళ్లి చేసుకుంటాడనమాట. వీళ్ళిద్దరు పెళ్లి అయిన తర్వాత వాళ్ళిద్దరూ కూడా కలిసి ఏదో రిచువల్స్‌ని పాటించటానికి అడవిలోకి వెళ్తారు. ఇంకా ప్రిన్సెస్ అయితే చాలా హ్యాపీగా ఉంటుంది. ఇంకా అడవిలో అయితే ఒక గృహలోకి వెళ్ళంగానే అక్కడ చాలా మంది కనిపిస్తారు. అప్పుడు ప్రిన్సెస్‌కి స్టోరీ చెప్తారనమాట. చాలా ఏళ్ల క్రితం ఇక్కడ ఒక డ్రాగన్ ఉండేది. డ్రాగన్ రాజ్యంలో ఉన్న ప్రజలందరినీ ఇబ్బంది పెడుతూ ఉంటే అప్పుడున్న రాజు ఆ డ్రాగన్ తో ఒక అగ్రిమెంట్ పెట్టుకున్నాడు. ఏంటి అంటే తన కూతుర్లు ముగ్గురిని కూడా ఈ డ్రాగన్ కి ఇచ్చేస్తానని చెప్పి, దానికి గుర్తుగా కొత్తగా పెళ్ళైన వాళ్ళందరూ కూడా ఇక్కడికి వచ్చి రిచువల్స్ పాటించాలి అని చెప్పి ప్రిన్సెస్ చేతిని కోస్తారనమాట. ప్రిన్స్ చేతిని కూడా కోసి వాళ్ళిద్దరు చేతుల్ని కలుపుతారు. దాని తర్వాత ప్రిన్సెస్ చేతికి ఒక కాయిన్ ఇచ్చి కింద వేయమంటారు. దాని తర్వాత ప్రిన్స్ ఏం చేస్తాడు అంటే ప్రిన్సెస్ ని ఎత్తుకుని తీసుకెళ్తాడు. ఇంకా ప్రిన్సెస్ అయితే చాలా హ్యాపీగా ఉంటుంది. కానీ ప్రిన్సెస్ ని లోయలోకి తోసేస్తాడు. అక్కడ చాలా చెట్లు ఉండటం వల్ల ప్రిన్సెస్ కి అయితే పెద్దగా దెబ్బలు తగలకుండా తప్పించుకుంటుంది. ఇంకా తనైతే హెల్ప్ హెల్ప్ అని అరుస్తూ ఉంటే పడుకున్న డ్రాగన్ కి మెలకు వస్తుంది. అయితే ఇదే టైంలో ప్రిన్సెస్ దగ్గరికి ఒక బర్డ్ కాలి వస్తుందన్నమాట. దాన్ని కాపాడటానికి అని చెప్పి దుమ్మంతా వేసి కాపాడుతుంది. అయినా సరే ఆ బర్డ్ చనిపోతుంది. అయితే ఇదే టైంలో చాలా ఫైర్ స్టార్మ్స్ అలాగే వస్తూ ఉంటే తను చూసి షాక్ అవుతుంది. అవన్నీ కూడా మంటల్లో కాలిపోతున్న బర్డ్స్. అయితే ఇదే టైంలో ఆ డ్రాగన్ కూడా ప్రిన్సెస్ దగ్గరికి నడుచుకుంటూ వస్తుంది. మరి మన ప్రిన్సెస్ ఆ డ్రాగన్ నుండి ఎలా తప్పించుకుంది అని తెలియాలి అనుకున్నట్లయితే మీరు ఈ మూవీ చూడాల్సిందే. మీకు ఈ మూవీ నేమ్ కావాలి అంటే నాకు కామెంట్స్ లో మూవీ నేమ్ చేయండి. నేను మీకు ఈ మూవీ నేమ్ ని చెప్తాను.